నిన్న భారత్ అండ్ పాకిస్తాన్ మ్యాచ్లో ఫైనల్లో ఆసియా కప్ భారత్ గెలుచుకుంది. పాకిస్తాన్ మీద ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 7 మ్యాచ్లు ఆడితే ఈ టోటల్ సిరీస్లో ఒక్క మ్యాచ్లో కూడా టీమిండియా ఓడిపోలే. పాకిస్తాన్ మీద ఈ ఫైనల్తో కలిపి 3 మ్యాచ్లు ఆడింది. లీగ్లో 1, సూపర్ 4లో 1, ఫైనల్లో మరో మ్యాచ్. మొత్తం 3 మ్యాచ్ల్లో ఇండియానే విజయం సాధించింది. సో నిన్న రాత్రి జరిగిన ఈ పోరాటంలో చాలా ఉత్కంఠభరితమైన ఫైట్ జరిగింది. ఇండియా గెలుస్తుందా లేదా అన్న ఒక చర్చ కూడా అనిపించింది. వాళ్ళ బ్యాటింగ్ చూస్తే ఫస్ట్ 10 ఓవర్స్లో 100 దాటేశారు. 113 దగ్గర పడ్డది వాళ్ళ ఫస్ట్ వికెట్. 146, 147 ఆల్అౌట్ అయిపోయారు. 146కి ఆల్అౌట్ అయిపోయారు. అంటే జస్ట్ ఒక 40 పరుగుల తేడాలో మొత్తం వాళ్ళు 10 వికెట్లు కోల్పోయారు. సో అది భారత్కి అడ్వాంటేజ్ అయింది. దాని తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమిండియాకి స్టార్టింగ్లో రావడంతోనే దాదాపు 3 వికెట్లు పోయింది. తర్వాత కొంత సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మ చక్కదిద్దే ప్రయత్నం చేసినా మళ్ళీ సంజు శాంసన్ అవుట్ అవ్వడం. సో ఇట్లా మ్యాచ్ అంతా లాస్ట్ ఓవర్ వరకు ఉత్కంఠ రేపింది. లాస్ట్ ఓవర్లో ఒక 6, ఒక 4తో మ్యాచ్ను ముగించేశారు. విన్నింగ్ షాట్ రింకు సింగ్ కొట్టినట్టున్నాడు. ఇగో విజయ తిలకం, తిలక్ వర్మ వీరోచిత పోరాటం, భారత ఖాతాలో ఆసియా కప్. సో ఆల్రెడీ డిఫెండింగ్ ఛాంపియన్గా భారత్ బరిలోకి దిగింది. 2023లో కూడా మన టీమిండియానే ఆసియా కప్ను గెలుచుకుంది. ఇది 9వ సారి. 2025 ఆసియా కప్ గెలుచుకున్న తర్వాత భారత్కు వచ్చిన ఆసియా కప్ల సంఖ్య 9. భారత్ ఖాతాలో ఆసియా కప్. విశేషంగా రాణించిన స్పిన్నర్లు. ఇది కదా అసలు సిసలు మజా అంటే. ఆసియా కప్ ఫైనల్లోనూ దాయాది పాకిస్తాన్ ప్రత్యర్థిగా నిలిచిన వేళ ముచ్చటగా 3వసారి టీమిండియా తిరుగులేని పంచిస్తుంటే అంతకు మించిన ఆనందం భారత క్రీడాభిమానికి ఏముంటుంది? అయితే 146 పరుగుల స్వల్ప ఛేదనలో సూర్యసేన ఒక దశలో 3 వికెట్లు కోల్పోయి కేవలం 20 పరుగులతో కష్టాల్లో పడింది. ఈ దెబ్బకు అందరికీ ఫలితంపై ఏమూలో సందేహం. కీలక ఫైనల్లో తడబాటు తప్పదా అనిపించింది. కానీ క్లిష్టంగా మారిన పిచ్ పైన తెలుగు తేజం తిలక్ వర్మ చూపిన తెగింపు వాహ్వా అనిపించక మానదు. ఆఖరి ఓవర్ వరకు పట్టుదలగా నిలిచిన తను భారత ఖాతాలో 9వ టైటిల్ వేసి దేశాన్ని సంబరాల్లో ముంచాడు. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్ ఇది. చాలా అద్భుతమైన విజయము. అయితే ఇక్కడ జరిగింది అందరూ మాట్లాడినట్టున్నారు. ఎవరు? మైదానంలో ఆపరేషన్ సింధూర్ అదే ఫలితం, భారత విజయం, క్రికెటర్లకు అభినందనలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జట్టు విజయాన్ని ఉద్దేశించి మాట్లాడిండు. ఒకే ఆసియా కప్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కుల్దీప్ యాదవ్ అట. పాకిస్తాన్ పైన 9 సార్లు ఛేదనకు దిగిన ప్రతిసారి భారత్ గెలిచిందట. 9 టైమ్స్ వాళ్ళ మీద సెకండ్ బ్యాటింగ్ దిగితే అన్నిసార్లు గెలిచిందట ఇండియాని. 2019 డిసెంబర్ నుంచి శివం దూబే పాల్గొన్న చివరి 34 T20 మ్యాచ్ల్లోనూ కూడా భారత్ ఓడిపోలేదట. పురుషుల T20 టోర్నీలను ఓటమి లేకుండా భారత్ దక్కించుకోవడం ఇది 4వసారి. 2016 ఆసియా కప్, 2023 ఆసియా గేమ్స్, 2024 T20 వరల్డ్ కప్లో కూడా ఇలాగే గెలిచింది. సో అద్భుతమైన విజయం ఇది. ఇక్కడ విషయం ఏంటంటే కప్పు తీసుకోలే. అందరికీ అదే షాకింగ్. 12:30కో 12:15కో మ్యాచ్ అయిపోతే 1 అవుతుంది. ఇంతవరకు ప్రెజెంటేషన్ సెరమనీ స్టార్ట్ అవుతలేదు. కారణం ఏంటి అంటే భారతదేశం భారత టీం ఇండియా కప్పు తీసుకోవడానికి నిరాకరించింది. ఎందుకు? అక్కడ పీసీబీ అధ్యక్షుడిగా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా కప్ అందుకోవాలి. మరి పీసీబీ అధ్యక్షుడి చేతి ఎందుకు అందుకోవాల్సి వచ్చిందంటే ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్కి దానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. సో కాబట్టి అతని చేతుల మీదుగానే ప్రతి టోర్నీలో ఫైనల్ తర్వాత గెలిచిన టీంకి ఎవరు ఆ ప్లేస్లో ఉంటే వాళ్ళ చేతనే కప్ అందుకోవాలి. సో పాకిస్తాన్ వాడు ఉన్నాడు. సో కాబట్టి మేము అందుకోము, ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ టీంతో కరచాలనం చేయడానికి ఇష్టపడని టీమిండియా కప్ అందుకోవడానికి కూడా నిరాకరించింది. సో దీంతో చాలా డిస్కషన్ జరిగినట్టున్నాయి. చివరికి వేరే వాళ్ళతో కప్పిస్తారు అన్న ఒక చర్చ జరిగింది. టీమిండియా బౌలింగ్ కోచ్గా ఉన్న మార్కెల్ కప్పు తీసుకోవచ్చు, సూర్యకుమార్ యాదవ్ ప్లేస్లో ఆయన తీసుకునే అవకాశం ఉందని ఒక చర్చ జరిగింది. మొత్తానికి ఎవరూ తీసుకోలేదు. ఫైనల్ గెలిచిన తర్వాత టీమిండియా కప్పు తీసుకోకుండానే సైలెంట్ అయిపోయింది. ఎక్కడ రాశారా వీళ్ళు? ఎక్కడ రాయనట్టుంది. వీళ్ళు ఈనాడు వాళ్ళు రాశారు. ఒకసారి చూడండి. అనుకున్నదే అయింది. ఆసియా కప్
T20 టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా ట్రోఫీని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరాకరించింది. నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ కూడా ఆయనే. సో దానికి చీఫ్ కూడా ఆయనే. కాబట్టి ఆనవాయితీ ప్రకారం ఏసీసీ అధిపతే ఆసియా కప్ ట్రోఫీని ప్రదానం చేస్తాడు. కానీ పెహల్గాం దాడి అనంతర పరిణామాల నేపథ్యంలో ఆసియా కప్లో పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి కూడా ఇష్టపడని భారత ఆటగాళ్లు టోర్నీ విజేతగా నిలిచిన కప్పును నఖ్వీ నుంచి తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో భారత జట్టుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఖాలిద్ అల్ జరూనీ చేతుల మీదుగా ట్రోఫీ ఇస్తారు అని వార్తలు వచ్చినాయి. కానీ చివరికి అది కూడా జరగలే. ఆలస్యంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ, కుల్దీప్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులను వేరే అతిథుల నుంచి తీసుకున్నారు. ఆయన ఆ నఖ్వీ నుంచి మాత్రం తీసుకోలే. కానీ భారత జట్టు మాత్రం ట్రోఫీని అందుకోకుండానే ఈ వేడుక ముగిసింది. నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటాను ఇది.